కర్ణాటకలో ఒక కిలాడి లేడీ కిడ్నాప్ డ్రామా ఆడి 30 లక్షల బంగారాన్ని దోచేసి ప్రియుడితోటి వెళ్ళిపోయింది. నిజంగా ఇది వింటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అలాగే భర్త కూడా చాలా అదృష్టవంతుడు అనిపించింది. ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తున్నాం కదండి, ప్రియుడితోటి అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, భర్తను డ్రమ్లో వేసి లేపేయడం, లేదంటే ప్రియుడితో కలిసి ఏదో ఒకటి చేసేయడం, ఇలాంటి సంఘటనలన్నీ ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. కానీ ఈ భార్య ఒక రకంగా మంచిదనే చెప్పాలి. కర్ణాటకలో 2 భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళకి పెళ్ళై ఒక 2 ఏళ్ళు అయింది. వాళ్ళకి ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు. ఆ అమ్మాయికి ఒక బీహార్ అతనితోటి పరిచయం అయింది. అంటే పెళ్లికి ముందు పరిచయం అయిందో లేకపోతే పెళ్లి అయిన తర్వాత పరిచయం అయిందో తెలియదు, కానీ అక్రమ సంబంధం అయితే పెట్టుకుంది. భర్తకి పాపం ఈ విషయాలు ఏమీ తెలియదు. అయితే ప్రియుడితో కలిసి వెళ్ళిపోవాలని ఈ అమ్మాయికి మనసులో బాగా తహతహలాడింది. ఒక రోజున వాళ్ళ బంధువులది ఎవరిదో ఒక పెళ్ళి ఉందంట. అయితే నేను పెళ్లికి వెళ్తానంటే భర్త సరే నువ్వు వెళ్ళు ఒంటరిగా అని చెప్పేసి మొత్తానికి ఏదో ప్లాన్ వేసి చక్కగా మంచి పట్టు చీర కట్టుకుని 30 లక్షల బంగారం ఆ అమ్మాయి ఒంటి మీద వేసుకుందంట, ఇంట్లో ఉన్న బంగారం. అంటే మరి పెళ్లికి వెళ్తుందని అంటే మరి పట్టుచీర అవి కట్టుకుని అందంగా తయారయ్యి వెళ్ళాలి కదా. అలాగే ఇంట్లో ఉన్న బంగారం అంతా చక్కగా వేసుకుంది. భర్త కూడా బంగారం వేసుకుని పెళ్లికి వెళ్ళని చెప్పాడు. మంచి హ్యాండ్ బ్యాగ్, చెప్పులు అన్నీ ఒక రేంజ్లో పెళ్లికి వెళ్ళాలన్నట్టు తయారయ్యి పెళ్లికి వెళ్ళింది. పెళ్లికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ ఊర్లోనూ చక్కగా పెళ్ళి అయింది. బంధువులందరితోటి సరదాగా అందరితో మాట్లాడిన తర్వాత ఒక చెరువో ఒక కాలువో మొత్తానికి ఆ కాలువ గట్టు దగ్గరికి వచ్చి ఆ అమ్మాయి చెప్పులు, ఆ అమ్మాయి ఆధార్ కార్డు, ఆ హ్యాండ్ బ్యాగ్ మొత్తం అవన్నీ ఆ అమ్మాయికి సంబంధించిన వస్తువులు ఆ గట్టు మీద పెట్టేసి ఆ అమ్మాయి మిస్ అయిపోయింది. అయితే ఆ అమ్మాయి మిస్ అయిపోగానే అక్కడ బంధువులు అందరూ కూడా ఏది ఈ అమ్మాయి ఏదని అందరూ వెతుక్కున్నారు. వెతుక్కుంటే ఎక్కడా కనిపించలేదు. ఆఖరికి ఆ చెరువు గట్టు దగ్గరికి వచ్చి చూసేసరికి ఆ అమ్మాయి వస్తువులన్నీ కనిపించాయి. ఏంటి ఈ అమ్మాయి వస్తువులన్నీ ఇక్కడ ఉన్నాయి, ఏంటి ఒకవేళ కాలువలో దూకి చనిపోయిందా లేదంటే ఎవరన్నా కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయారా అని ఎవరికి కూడా అర్థం కాలేదు. అంతా వెతికారు ఏమైందని, ఎక్కడ అమ్మాయి కనిపించలేదు. అమ్మాయి ఏం చేసిందంటే ఆ ప్రియుడి దగ్గరికి వెళ్ళిపోయి ఆ బీహార్ అతని దగ్గర నుంచి ఫోన్ తీసుకుని నన్ను ఎవరో కిడ్నాప్ చేశారనో ఏదో మొత్తానికి వీళ్ళ బంధువులకి ఫోన్ చేసి చెప్పిందంట. ఆ విషయం వీళ్ళు భర్తకి చెప్పగానే భర్త వచ్చి ఆ చెరువు దగ్గర అక్కడ అంతా వెతికితే ఎక్కడ కూడా భార్య కనబడలే. వెంటనే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. నా భార్య కనిపించట్లేదు, 30 లక్షల బంగారం ఒంటి మీద ఉంది, నా భార్యని ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పేసి పాపం భర్త వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. వెంటనే పోలీసులు ఏం చేశారంటే మొత్తం అక్కడ ఉన్న సీసీ కెమెరాలన్నీ లైన్గా చూసుకుంటూ వెళ్ళారు. బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఆ మెయిన్ బజార్లు ఇవన్నీ చూసేసరికి ఆ అమ్మాయి చక్కగా ఇంకొక వ్యక్తితోటి బస్ స్టాండ్లో కనబడింది. అంటే ప్రియుడితో కలిసి ఆ అమ్మాయి జంప్ అయిపోయింది అనమాట. సీసీ కెమెరాలు చూస్తే ఆ అమ్మాయే చక్కగా ఆ ప్రియుడితో కలిసి వెళ్తున్నట్టు కనిపించింది. పోలీసులు సీసీ కెమెరా ఆన్ చేసి చూడు ఈవిడ నీ భార్య అని అంటే అవునండి మా భార్య అని అంటే మరి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశారని నీకు ఎలా ఫోన్ చేసింది, చూడు అతనితో కలిసి చక్కగా ఉంది, మాట్లాడుతుంది, చక్కగా వెళ్తుంది, మరి కిడ్నాప్ చేశారని అంటావేంటి చూసుకో అని చెప్పేసి ఆ భర్తకి బంధువులకి చూపించారు. చూపిస్తే భర్త షాక్ అయిపోయాడు. అంటే ఎంత మోసం చేసిందో చూడండి. ఇంట్లో ఉన్న 30 లక్షల రూపాయలు బంగారం వేసుకుని ప్రియుడితో కలిసి జంప్ అయిపోయింది. ఇంకా అదృష్టం ఏంటంటే ఆ భర్తని ఏమీ చేయలేదు. అదే కనుక భర్త ప్రాణాలు తీసేసి జంప్ అయింది అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏ రకంగా ఉండేది. ఆ భర్త ఏమో 30 లక్షల బంగారం తీసుకుని వెళ్ళిపోయిందని పాపం తల పట్టుకుని ఏడుస్తున్నాడు. ఇలాంటి కిలాడి లేడీలు కూడా ఉన్నారు. ఈ రోజున పెళ్లి అని అంటే అసలు అర్థం లేకుండా అయిపోయింది. పెళ్లి చేసుకున్న తర్వాత అక్రమ సంబంధాలు పెట్టేసుకుంటున్నారు, లేదంటే పెళ్లికి ముందే లవ్ స్టోరీలు నడిపిస్తున్నారు. పెళ్లి అయిన తర్వాత ఈ భర్తను ఏదో ఒకటి చేయడం, మళ్ళీ వాడితోటి వెళ్ళిపోవడం, మళ్ళీ పాత ప్రియుల్ని కనెక్షన్లు పెట్టుకోవడం, వాడితోటి వెళ్ళిపోవడం, జీవితాల్ని నాశనం చేసుకోవడం. బాగా చదువుకున్న వాళ్ళు ఇదే పని చేస్తున్నారు, ఏమీ చదువుకోలేని వాళ్ళు కూడా ఇదే పని చేస్తున్నారు. అసలు వీళ్ళ మైండ్ సెట్ ఏంటో అర్థం కావట్లేదు. ఇష్టం లేనప్పుడు పెళ్లి చేసుకోవడం మానేస్తే అయిపోతుంది కదా. అనవసరంగా ఈ భర్త కుటుంబాన్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం. ఒక పిల్లాడు కూడా ఉన్నారని చెప్తున్నారు. పాపం ఆ పిల్లాడి పరిస్థితి ఏంటో. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరో ఒకరితోటి ప్రియుడితో కనెక్షన్లు పెట్టుకుని ఏమీ ఎరగనట్టు పెళ్లిళ్ళు చేసేసుకుంటున్నారు. పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత ఈ భర్త ఇంట్లో బంగారాలు, డబ్బులు ఏవైతే ఉంటాయో వీళ్ళింట్లో కొన్ని రోజులు ఉన్న తర్వాత వీళ్ళ ఆస్తుల విషయాలు ఇవన్నీ రహస్యాలు తెలుస్తాయి కదా. ఆ తెలిసినప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న బంగారాలు తీసుకుని జంప్ అయిపోతున్నారు. ఈ రోజుల్లో బంగారం రేటు బాగానే ఉంది. తీసుకువెళ్ళి ఎక్కడ అమ్ముకున్నా సరే చక్కగా ఈ డబ్బులతోటి శుభ్రంగా ప్రియుడితోటి ఎంజాయ్ చేయొచ్చు. ఇది వీళ్ళ ప్లాన్ అనమాట. అయ్యో పోలీసులకి ఎలా అయినా సరే మనం దొరికిపోతాం, దొరికేమంటే మన పరువు ఏంటి, మన జీవితాలు ఏంటి, తర్వాత అసలు మనల్ని ఎవరు రాణిస్తారు అన్న ఇలాంటి ఆలోచనలు ఎక్కడా లేవు. ఈ మధ్యన కొత్తగా ఏం చేస్తున్నారంటే ఇల్లులు తగలబెట్టేస్తున్నారు. ప్రియుడితోటి అగో పలానా వాడితోటి కనెక్షన్ పెట్టుకుందని అని అనగానే వాడి ఇంటి మీదకి వెళ్ళి పెట్రోల్ పోసి కొంపలు అంటించేస్తున్నారు. మనం కూడా తెలంగాణలో ఒక సంఘటన చూసాం. పాపం భర్త ఏమో ఒక అమ్మాయితో కనెక్షన్ పెట్టుకున్నాడు, భార్య ఏమో చంటి పిల్లడికి పాలిస్తూ పాపం గుమ్మల్లో కూర్చుంది. ఆ ప్రేమించింది వచ్చేసి ఆ అమ్మాయి మీద పెట్రోల్ పోసి అంటించేసింది. అక్కడ చంటి పిల్లడికి గాయాలు, పాపం ఆ అమ్మాయి కూడా చనిపోయింది. చూడండి అక్రమ సంబంధం
సంబంధాల వల్ల జీవితాలు ఎలా నాశనం అయిపోతున్నాయో చూడండి. మగవాళ్ళు ఏమీ తక్కువ లేరు, ఆడవాళ్ళు ఏమీ తక్కువ లేరు. నువ్వెంతంటే నువ్వెంత అని అన్నట్టు పోటీల మీద కసి తీర్చుకుంటున్నారు. బయట ప్రపంచం ఈ రకంగా ఉంది. మనకి ప్రపంచమే అరచేతిలో ఉంది. ఎక్కడ ఏం జరుగుతున్నాయో ప్రతిరోజు మనకు అన్ని విషయాలు తెలుస్తున్నాయి. అమ్మో నేను దొరికిపోతే పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటని కొంచెం కూడా అర్థం చేసుకోకుండా మొత్తం జీవితాలను తెచ్చి రోడ్ల మీద వేసుకుంటున్నారు. ఏ రోజు ఎవడో చేంజ్ చేస్తాడని భయంతో బతికే పరిస్థితి. మనశ్శాంతి లేని జీవితాన్ని గడపాలి. ఎందుకు ఇవన్నీ అవసరమా చెప్పండి? భగవంతుడు ఇచ్చింది మనకు ఒక్కటే జీవితం. ఆ జీవితం ఆనందంగా ఉండేలాగా చూసుకోవాలి. కానీ ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకుని బతుకుని బజార్ పాలు చేసుకోకూడదు. నలుగురు వచ్చి 4 మాటలు అనే విధంగా ఉండకూడదు. మీరు చేసే తప్పుల వల్ల మీ కుటుంబ సభ్యులు తలదించుకునే పరిస్థితి వస్తుంది. అక్రమ సంబంధాల వల్ల ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. జీవితాలను నాశనం చేసుకోకండి. మీ కుటుంబ పరువును తీయకండి. పిల్లలు ఉంటే కనుక మీరు చేసే తప్పుల వల్ల పిల్లల జీవితాలు కూడా నాశనం అయిపోయే పరిస్థితి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.